హలో అండి, సండే కదా ఈరోజు. అందరూ ఏం చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా, ఓకేనా. నేను ఈరోజు ఒక కోకోపీట్ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. కొన్ని ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అప్పుడు నేను కోకోపీట్లో పెట్టుకున్నానని చెప్పాను కదా, సో ఆ వీడియోనే ఇదన్నమాట. సో రోజ్ ప్లాంట్స్ కోకోపీట్లో పెట్టుకోవడానికి ముందు కోకోపీట్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, వాటర్ ఇచ్చి ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి అని. సో మరీ టూ మచ్గా వాటర్ చేసేయకుండా ఇఫ్ పాసిబుల్ ఇలా ఒక టబ్లో పెట్టుకుని వాటర్ చేసుకోండి. ఇటుపక్క అయితే ఒకటి ఫుల్ 5 kg బ్లాక్ ఇంత ఉంటుందన్నమాట. సో దానికి నేను అలానే కవర్లో పెట్టేసి ఇస్తున్నాను. కొంచెం వాటర్ పట్టేసి అలా వదిలేసేయాలి. సో ఇలా గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అంటే పైన ఫస్ట్ 1 లేయర్ 2 లేయర్స్ అలా కావాల్సినంత వాటర్ పీల్చుకొని అబ్జర్వ్ చేసుకొని లూజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బీ రెడీ టు యూజ్. మళ్ళీ మనం దాన్ని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టి కొంచెం వాటర్ మాయిశ్చర్ అది తగ్గిన తర్వాత యూజ్ చేసేలాగైతే ఉండదన్నమాట. సో ఇలా రెడీ టు యూజ్ చూడండి. ఇలా నొక్కితే ఎక్స్ట్రా వాటర్ ఏమి ఉండకూడదు, తడిగా ఎక్కువ ఉండకూడదు. జస్ట్ లైట్గా టచ్ చేస్తే కొంచెం మాయిశ్చర్ తెలియాలంతే. ఇలాంటి స్టేజ్లో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేజ్ అనమాట. ఇలా పెట్టుకొని దాన్ని మనము పాటింగ్ చేసుకోవడానికి, ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలన్నమాట. వాటర్గా అసలు ఉండకూడదు అనమాట కోకోపీట్. ఆల్రెడీ కోకోపీట్కి చాలా వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ ఇచ్చుకోవాలన్నమాట ఎక్స్పాండ్ చేసుకోవడానికి. సో యాజ్ యూజువల్ మళ్ళీ లాస్ట్ బ్యాచ్ నాకు వచ్చిన 6 or 7 రోజ్ ప్లాంట్స్ నేనైతే ఇట్లా బకెట్లో రూట్ ట్రీట్మెంట్, ఫంగిసైడ్ అండ్ ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చి రూట్ ట్రీట్మెంట్ అండ్ స్ట్రెస్ నుంచి బయటకు తీయడానికి ఇలా పెట్టుకున్నాను. అండ్ తర్వాత యాజ్ యూజువల్ ఇవి వచ్చేసి 8 inch పాట్స్ అనమాట. ఈసారి 6 inchలో పెట్టట్లేదు, 6 inch మరీ చిన్నది అయిపోతుంది నాకు. ఇక్కడ అన్ని ప్లాంట్స్కి రూట్ గ్రోత్ బాగుంటుంది మిద్ది మీద. సో అందుకని 6 inch అంటే మరీ తొందరగా ఇదైపోతుంది కదా, రూట్స్ పెరిగిపోతాయి అనేసి ఈసారి అయితే నేను 8 inch తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఫుల్గా హోల్స్ అన్నీ ఉండాలి. అండ్ హోల్స్కి ఇదేంటంటే కోకోనట్ షెల్స్ అన్నమాట. కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, మనము ఇంట్లో పూజకి వాడింటాము, టెంకాయ కొట్టినప్పుడు మిగిలిపోయిన ఉంటాయి కదా కొబ్బరి తీసేసి, ఆ టెంకాయ పెంకులు అమ్మ కొంచెం చిన్న పీసెస్ చేసి ఇచ్చిందనమాట. దాన్ని నేను హోల్స్కి అడ్డం పెడుతున్నాను. ఇట్లా వాటర్ ఎక్కువ మరీ టూ మచ్గా డ్రైన్ అయిపోకుండా, అంటే ఆల్రెడీ కోకోపీట్లో వాటర్ ఎప్పుడు అబ్జార్బ్ అయి ఉంటుంది, బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని పెడుతున్నా, ఎక్కువ వేస్ట్ అయిపోకుండా, వాటర్ లాస్ అయిపోకుండా. సో ఇలా తర్వాత 1 or 2 లేయర్స్ మంచిగా వేసి, ఇప్పుడు మనము సిండరు అండ్ దెన్ వేరే సాయిల్ ఏదైనా అయితే మాత్రం మనము ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. కోకోపీట్ ఏంటంటే బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ మనం పెట్టినప్పుడు కదిలిపోతుంది. సో అందుకని ఏంటంటే దానికి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం ఫస్ట్ బేస్ కొంచెం నొక్కి ఒక 1 లేయర్ 2 లేయర్స్ అట్లా వేసుకొని, తర్వాత ఇలా ప్లాంట్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో ఏం చేయాలంటే ఇట్లా మన లూజ్ కోకోపీట్ చూడండి ఎంత లూజ్గా ఉందో. వాటర్ పట్టాను, వాటర్ పట్టినా సరే ఓవర్గా వాటర్ పట్టలేదన్నమాట. ఎంత అవసరమో అంతే ఇచ్చాను. అండ్ దెన్ వెంటనే అది కొంచెం అలా ఒక 15 minutes అలా వదిలేసాను అనమాట. దాని తర్వాత వెళ్ళి ఇలా చేత్తో అనుకోగానే టబ్లోకి ఇలా తోసుకోగానే అసలు ఎంత పొడిగా రాలుతూ జల రాలుతూ ఇలా పడిపోయిందనమాట. సో రెడీ టు యూజ్ కోకోపీట్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కొంతసేపు ఎండలో పెట్టి తర్వాత యూజ్ చేస్తారు. ఏం అవసరం లేదు, వీ కెన్ డూ దిస్ అనమాట. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా కొంచెం వేసుకుంటూ ఇలా రూట్ బాల్ని మనం సెక్యూర్ చేయాలన్నమాట. కొంచెం బాగా ప్రెస్ చేస్తూ, నేనైతే సిండర్కి అసలు ప్రెస్ చేయను, మట్టిలో నేను కలుపుకున్న సాయిల్లో పెడుతుంటే నర్సరీ అబ్బాయి మంచిగా స్ట్రాంగ్గా ప్రెస్ చేసి పెడతాడు. కోకోపీట్ అయితే మాత్రము ఇలా బాగా ప్రెస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం టూ మచ్గా కూడా ప్రెస్ చేయను. సో బాగా ఇలా సెక్యూర్ చేసేస్తాను అనమాట. సెక్యూర్ చేసి ఇంకా
మనం ఏదైతే ప్లాంట్ చేసుకుంటున్నామో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్న ఆ రోజ్ ప్లాంట్, ఆ రూట్ బాల్ ఇంకా ఆ కొమ్మ అసలు కదలదు, అక్కడ నుంచి కదలదు అనమాట, అటు ఇటు కదలదు. మనం వాటర్ ఇచ్చినా సరే, తర్వాత ఏదైనా సరే వర్షం పడినా సరే అటు ఇటు కదలకుండా అలా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. సో డైలీ ఇదే అన్నట్టు ఏముండదు. సో ఆఫీస్ పని చేసుకుంటూ అండ్ దెన్ చెప్పాను కదా కస్టమైజ్డ్ కేక్స్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కేక్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొన్ని బర్డ్స్ ఉన్నాయిలేండి, బర్డ్స్ చూపించమని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు జస్ట్ 3 or 4 ఉన్నాయి అంతే చిన్న బర్డ్స్. ఇంతకుముందు చాలా ఉండేవి అండ్ ఇప్పుడు కూడా ఇంకా అక్వేరియంస్ ఉన్నాయి. సో ఇంట్లో పని ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకుంటూ మధ్యలో టైం దొరికినప్పుడల్లా గార్డెన్లో వీడియోస్ రికార్డ్ చేస్తూ అండ్ ఇంకా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు వాటిని ఎడిట్ చేస్తూ మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తూ మళ్ళీ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఇలా ఇట్ విల్ గో ఆన్ అనమాట. సో అలా ఉంటుంది నా స్కెడ్యూల్. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీరు ఇలానే కోకోపీట్లో రోజెస్ స్పాట్ చేసుకోవచ్చు. వేరే ప్లాంట్స్ కోకోపీట్లో పెడితే ఎంత బాగా వస్తాయో నాకు ఐడియా లేదు, కానీ బట్ రోజ్ ప్లాంట్స్ మీరు డెఫినెట్గా ఇందులో పెట్టుకోవచ్చు, 100% ప్రాబ్లం ఏముండదు. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం కోకోపీట్లో పెడుతున్నాను అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి నేను కోకోపీట్లో వాటర్ ఇస్తూ ఉంటాను అండ్ కోకోపీట్లో వాటర్ మాయిశ్చర్ కంటెంట్ ఎలా చెక్ చేయాలి. ఎందుకంటే కోకోపీట్లో మనం రోజు వాటర్ ఇవ్వకూడదు అనమాట. ఏమవుతుందంటే ఆల్రెడీ కోకోపీట్లో ఉన్న మాయిశ్చర్ ఒక కనీసం అంటే మనం మిద్దె పైన ఫుల్ ఎండలో పెట్టినా సరే కనీసం ఒక 4 రోజులైనా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం రోజు వాటర్ చేసామనుకోండి రూట్స్ తొందరగా కుళ్ళిపోతాయి అండ్ ప్లాంట్ చనిపోతుంది అన్నమాట. సో దాని గురించి కోకోపీట్లో పెంచుకున్న రోజ్ కేర్ గురించి దాన్ని ఎలా చూసుకోవాలి, ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడు వాటర్ చేయాలి అన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను తొందరలో. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, సో సమ్మర్లో మీరేమైనా కొత్త ప్లాంట్స్ రోజ్ ప్లాంట్స్ పాట్ చేసుకుంటుంటే కోకోపీట్లో పెట్టుకోండి, చీప్ అండ్ బెస్ట్. సో మీకు సిండరు అడుగుతున్నారు డీటెయిల్స్, ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇంకా డీటెయిల్స్ చెప్పండి అని. తప్పకుండా నేను తొందరలోనే ఇంకొక మేబీ ఒక 3-4 డేస్లో నేను ప్లాన్ చేసి నేను పెడతాను మీకు సిండర్ గురించి. బట్ సమ్మర్లో సిండర్లో పెట్టుకోకండి, ఏమవుతుందంటే సిండర్లో తొందరగా వాటర్ డ్రైన్ అయిపోతుంది అనమాట. మీరు ఇలా పోయగానే అలా కిందకు వచ్చేస్తుంది. సో రూట్స్కి ఎంత అవసరమో అంత మాత్రం మాయిశ్చర్ ఉంటుంది, మిగిలినంత కిందకి వచ్చేస్తుంది. సో సమ్మర్లో సిండర్లో పెట్టుకోకండి, ఓకేనా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కోకోపీట్ ప్రిఫర్ చేయండి, లేదంటే మంచి సాయిల్ లూజ్ సాయిల్ కలుపుకొని కావాలంటే కొంచెం అందులో శాండ్ కూడా వేసుకోండి, మంచిది కలుపుకొని మీరు పెట్టుకున్నారనుకోండి సమ్మర్లో ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓకేనా. సో అది టోటల్ 7 రోజ్ ప్లాంట్స్, చాలా చిన్నవి. నేనైతే ఇక్కడ చూడండి రిపోర్ట్ చేసి పెట్టుకునేసాను. ఇది కూడా ఓల్డ్ క్లిప్ అన్నమాట, చూపిస్తున్నాను. సో వాటర్ కంటెంట్ అయితే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, సో కేర్ఫుల్గా చూసి మనము ఇచ్చుకోవాలి. అండ్ మీరు చూస్తూనే ఉండండి, నేను తొందరలో వెరీ రీసెంట్గా నేను పెడతానన్నమాట తొందరలో. ఏంటంటే బేబీ రోజ్ ప్లాంట్ కేర్, బేబీ రోజెస్కి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఫస్ట్ ఫర్టిలైజర్ అండ్ దెన్ వాటి గ్రోత్ కోసం అండ్ వాటి స్టెమ్స్ గ్రోత్, బ్రాంచెస్, లీవ్స్, దీనికోసం ఏది ఇవ్వాలి అండ్ ఎలా సేవ్ చేసుకోవాలి సమ్మర్లో, సమ్మర్ రోజ్ కేర్, ఇంకా చాలా చాలా టాపిక్స్ వీడియోస్ పెట్టబోతున్నాను. ఓకేనా. జస్ట్ కొంచెం నాకు టైం ఇవ్వండి. ఓకే, సో తప్పకుండా వీడియోస్ వీక్లీ ఒక 3 అయినా పెట్టడానికి, 2-3 అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి, ఏం ఫుడ్ ఇవ్వాలి అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యాపీ సండే.